అందరికీ నమస్కారం. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటలు కొన్ని సంచలనాలు కేంద్ర బిందువు అయితే కొన్ని కూటమిలో బీటల వార్తకి సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానాలు కొన్ని కూటమిలో చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మనం గెలిచాం, టీడీపీని కూడా నిలబెట్టాం అనే వ్యాఖ్యానాలు టీడీపీ శ్రేణులు హర్షించట్లా. టీడీపీ శ్రేణులు మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నారు. మమ్మల్ని నువ్వు నిలబెడతామంటే బాబు, నీకు మేము సహకరించాం, నీకు 21 సీట్లు 2 ఎంపీలు గెలిపించింది టీడీపీ వాళ్ళే, నువ్వు అంతకుముందు 19లో 1 కూడా గెలవలేకపోయా, 19లో మేము 23 గెలిచాం. అనేక సందర్భాల్లో మా పార్టీ టీడీపీ పార్టీ ఒకళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడలేదు. అనేక సందర్భాల్లో మేమే ఒకరికి సహాయ సహకారాలు అందించాం, కానీ మేము ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు అని గత చరిత్ర మొత్తం సోషల్ మీడియాలో చెప్పుకుంటా పార్టీ పుట్టిన కాడి నుంచి టీడీపీ శ్రేణులంతా కూడా పోస్టులు పెడతా ఉన్నారు. నువ్వు నిన్న అసెంబ్లీలో 15 సంవత్సరాలు కలిసి ఉంటామని మాట్లాడి మళ్ళీ ఈ విధంగా వ్యాఖ్యానం చేయటం మీద టీడీపీ శ్రేణులంతా కూడా బొగ్గుమంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద టీడీపీ సోషల్ మీడియాలోని యాక్టివిస్టులు అందరూ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనం నిలబడ్డాం, మనం గెలిచాం, 4 దశాబ్దాల టీడీపీని కూడా మనమే గెలిపించాం అనే విధంగా ఆయన వ్యాఖ్యానాలు ఉన్నాయని చెప్పి టీడీపీ యాక్టివిస్టులంతా కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. నిన్ను గౌరవించాం, నీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ఎంపీ సీట్లు ఇచ్చాం, నిన్ను గెలిపించాం, మేము గెలిచాం, ఆ మిత్రధర్మం అనేది నువ్వు తప్పితే మేము కూడా ఒప్పుకోమనే విధంగా టీడీపీ సోషల్ మీడియాలో చాలా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు టీడీపీ పార్టీ వర్కర్స్. అంతేకాకుండా టీడీపీ గెలుపుకి పవన్ కళ్యాణ్తో గెలిచామనుకుంటే పవన్ కళ్యాణ్ జనసైనికులు తప్పు అని విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబుని అరెస్ట్ చేశారో ఆ రోజు నుంచే టీడీపీ గ్రాఫ్ డే బై డే పెరుగుతూ ఉంది. దాంతోపాటు లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పుడు కూడా లోకేష్ జనాల్లో ఉండటం వల్ల టీడీపీ గ్రాఫ్ డే బై డే పెరిగింది. దాంతోపాటు ఎలక్షన్స్ ముందు టీడీపీ వాళ్ళు సర్వే చేయించుకుంటే ఇండివిజువల్గానే 100 నుంచి 130 సీట్లు గెలుస్తామని సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చేయంది ఇచ్చారు కాబట్టి మిత్రధర్మంగా ఒకరికొకరు కలిసి పోటీ చేద్దామని ఒప్పుకున్నారు. టీడీపీ వాళ్ళుగా వెళ్ళి జనసేన అడగల, పవన్ కళ్యాణ్ నేను కలిసి పనిచేద్దామని ఎప్పుడైతే రాజమండ్రి జైలు గడ అన్నాడో దాన్ని టీడీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇద్దరు కలిసి సమిష్టి విజయం సాధించారు. దాంతోపాటు బీజేపీ వాళ్ళు కూడా కలిశారు, ముగ్గురికి మంచి విజయం వచ్చింది. అంతేగాని దీంట్లో మా గొప్పతనం ఉందని ఒకళ్ళు అనుకున్నా, మా గొప్పతనం వల్ల నువ్వు గెలిచావని జనసైనికులు టీడీపీ వాళ్ళన్నా, టీడీపీ గొప్పతనంతో జనసైనికులు గెలిచాను టీడీపీ వాళ్ళన్నా, ఇద్దరిది తప్పు అవుతుంది. అయినా సరే ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదిక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళు చాలా తప్పు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ టీడీపీ జనసేన కూటమి ఎలా ఉంటుందనేది చాలా ఆందోళన చెందుతున్నారు కొంతమంది టీడీపీ నాయకులు, విశ్లేషకులు కూడా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని టీడీపీ అభిమానులు, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, టీడీపీ క్యాడర్ మొత్తం చాలా సీరియస్గా తీసుకుని సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో కూటమి ఎలా ఉంటుందనేది విశ్లేషకులు ఆందోళన చెందుతూ ఉన్నారనేది టీడీపీ అభిమానులు కూడా ఆందోళన చెందుతారు. ఎందుకంటే జగన్ అనేవాడిని తట్టుకుని నిలబడ్డాము, మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఏంటి, ఇలాంటి వ్యాఖ్యానాలు, విపరీత వ్యాఖ్యానాలు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక పక్క 15 ఏళ్ళు కలిసి ఉండాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తామని మాట్లాడుతూనే ఇలా చిచ్చుపెట్టే మాటలు మాట్లాడటం తగదు అని చెప్పి టీడీపీ వాళ్ళంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నట్టు మనం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.